ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్పేట్ సెంటర్లో నించొని గుండె తీసుకుంటా. అండ్ అలానే సహాగా మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైనటువంటి శ్వేత గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్వేత లక్ష్మణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, సంజుగా బోలెడంత అమేజింగ్ పర్ఫార్మెన్స్ తో, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మనందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా హీరో శివకుమార్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ మా గెస్ట్లు, మా డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పొలివేరా వంటి అమేజింగ్ యూనివర్స్ ని మనకు పరిచయం చేసినటువంటి మా వంశీ నందిపాటి గారు అండ్ డైరెక్టర్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వంశీ గారికి. ఇందులోనే మా మరొక గెస్ట్ మా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని మనకు అందించారు బన్నీవాస్ గారు. 100% లవ్, తండేల్, సో ఇలా అమేజింగ్ ఫిల్మ్స్ తో మనందరినీ ఆకట్టుకునేటువంటి బన్నీవాస్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ హీరో గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా, కొంచెం 1 స్టెప్ ఫార్వర్డ్. అందరికీ ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్ సార్. మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ ట్రైలర్ ఎలా అనిపించిందండి? బాగా అనిపించిందా? చాలా బాగుంటుందండి సినిమా కూడా. ఈ ట్రైలర్ లాగే చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అప్పుడే అయ్యయ్యో, ఓకే. అండ్ ఇప్పుడు దినేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్ అండి, ఈ సినిమాకి నేను రైటర్గా వర్క్ చేశాను. వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. వచ్చిన బనివాస్ గారికి అండ్ వంశీ సార్కి థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇలాంటి సినిమాని నాకు ఎంకరేజ్ చేసినందుకు బన్నీ సార్కి అండ్ వంశీ సార్కి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మేము ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మంచి ఫీల్ ఎమోషన్స్ మంచి వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పేసి ఇంకా ఎక్కువ వర్క్ చేయడం కానీ అలాంటి ప్రయత్నం చేశాము. అది ఆడియన్స్కి నచ్చుతా అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటింగ్ చేసుకొని ఆ పాయింట్లో పోర్ట్రేట్ చేసుకోవడం చూసుకున్నాము. ఇంకా యాక్టర్స్ గురించి ఇంకా చాలా అంటే వాళ్ళిద్దరిని పోర్ట్రేట్గా సంజు సహా క్యారెక్టర్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో మూవీ చూసినప్పుడు కూడా మీకు హ్యాపీగా అనిపిస్తుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు మా వ్రజన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Hello, I can't talk in Telugu, but yes, here I am. A very warm welcome to all of you and our guest, and I am so happy to see the trailer. Well, the only thing which I want to say is that when you leave the theaters after watching the movie, you will go with a certain emotion, you will cherish that, and for a certain time there will be a silence, and then you will talk about the movie. That great impression this movie will leave on you, and I really want you to go and watch on 4th of September, because it's a 2-year work which we have done, and it's a baby for all of us, because all of us are doing this for the first time in front of people. So now it's all on you to give it our best. Thank you. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ నిశాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి అందరికీ. హాయ్, ముందుగా మీడియా వారికి, బన్నివాస్ గారికి, వంశీనందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా చెప్పాల్సింది మా టీం గురించి. మా టీం అంతా ఇక్కడ ఉన్నారు. అందరినీ స్టేజ్ మీదకి పిలవలేకపోవచ్చు, బట్ అందరు ఇక్కడ ఉన్నారు మాకు సపోర్ట్గా. టీషర్ట్లు వేసుకుని అందరూ మా వాళ్ళే, ప్రతి ఒక్కరు సినిమా కోసం కష్టపడ్డ వాళ్ళే. సో నేను ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇలాంటి స్టేజ్, ఇలాంటి మీడియా, ఇలా జస్ట్ దొరకడం, ప్లాట్ఫామ్ దొరకడం చాలా రేరు. ఇదే మూమెంట్ మెయిన్. సో ఈ ఈవెంట్ని ఎలా అన్నా ఏంటన్నా మీరు మా టీం వాళ్ళంతా ఇలా ఏదో ఒకటి మాట్లాడన్నా, మనం వైరల్ అవ్వాలి, కనబడాలి, జనాలకు కనబడాలి, మన సినిమా వస్తుందని తెలియాలి అందరికీ. నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా, ఆ డైరెక్టర్ అట్లా మాట్లాడి, ఈ డైరెక్టర్ ఇట్లా మాట్లాడారు, కొత్త వాళ్ళు మీరు మాట్లాడాలంటే ఏం చేయాలరా? స్టేజ్ మీద కొట్టుకుంటున్నారు, బట్టలు తిప్పి సినిమా ఆడకపోతే ఇది అని చెప్తున్నారు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలన్నా, నువ్వు గట్టిగా అలాంటివి ఏదైనా మాట్లాడాలని ఉంటారు.
అంటే ఇవన్నీ మనతో కావురా, మనం అవన్నీ చేయలేము. బట్ నా సినిమా గురించి మాట్లాడతా, నా సినిమాలో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడతా, నా సినిమానే మాట్లాడుతుంది. నా సినిమా నేను ఇక్కడ మీరు అందరూ చూస్తుండొచ్చు, ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ద డికేడ్ అని ఎందుకు వేసామని నేను రీజన్ చెప్తా. మా సినిమా చిన్న సినిమా అయ్యి ఉండొచ్చు. చిన్న సినిమా అంటే లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్, కాస్టింగ్, వాట్ ఎవర్, బిగ్ కాస్టింగ్ లేకపోవచ్చు, బిగ్ బడ్జెట్ లేకపోవచ్చు, మా లిమిటేషన్ కాకుండొచ్చు. స్మాల్ ఫిలిం అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ మా చిన్న సినిమా అయినా మా సినిమాలో ఎమోషన్ పెద్దది, మా సినిమా దానికంటే పెద్దది. సో మా గోల్, మా డ్రీమ్ అంతకంటే పెద్దది. సో ద బిగ్గెస్ట్ అనేది అన్ని పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తున్నట్టు కాదు, ఏ కొలమానం లేదు దానికి. ద బిగ్గెస్ట్ అనేది మా డ్రీమ్, ద స్మాల్ అనేది మా సినిమా. అండ్ ద డికేడ్ అని ఎందుకు పెట్టానంటే, డికేడ్ నేను దాని గురించి చాలా ఆలోచించి పెట్టారు. డికేడ్ అంటే ఈ డికేడ్లో వచ్చిన సినిమాలతో కంపేర్ చేసుకోవడం కాదు, వాటి కలెక్షన్స్ గురించి కంపేర్ చేసుకోవడం కాదు. లాస్ట్ డికేడ్లో వచ్చిన సినిమాలన్నింటిలో మా సినిమా జాయిన్ అవుతుంది, గుర్తుండిపోయే సినిమాల సహా కూడా యాడ్ అవుతుంది ఈ డికేడ్లో అన్న ఆలోచించే ఉద్దేశంతోనే పెట్టాను తప్ప ఇంకోటి ఏది లేదు. ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ రీజన్ ఇది. ద బిగ్గెస్ట్ అనేది మా డ్రీము, ద స్మాల్ అనే ఫిలిం అనేది మేము మా ప్రయత్నం. ఆఫ్ ద డికేడ్ అనేది డికేడ్లో మా సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని. అండ్ మా సినిమా చిన్నదై ఉండొచ్చు సైజ్ పరంగా, కాస్టింగ్ పరంగా, అన్నిటి పరంగా, బట్ మా డ్రీమ్ పెద్దది, మా సినిమాలో ఎమోషన్ ఇంకా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ మా టీం అందరికీ నేను సపరేట్గా ఇండివిజువల్గా చెప్పలేకపోయినా నేను ఇంకో ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా, బట్ ప్రెసెంట్ సినిమా గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, సంజు ఒకటే చెప్తా సినిమా గురించి. మన డైలీ లైఫ్లో చాలా ఉండొచ్చు, చాలా పొద్దున్న లేస్తే హడావిడి, జాబ్ టెన్షన్స్, వర్క్, స్టూడెంట్స్, కాలేజ్, ఇది. బట్ మన లైఫ్లో కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, కొన్ని ఫీలింగ్స్ మనతో పాటు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటాయి, మనం ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాం వాటిని. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్న సినిమానే సహా లైఫ్ ఆఫ్ సంజు. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక మీరు లాస్ట్ ఫీలింగ్ ఒకటి చెప్పండి. సినిమా బయటకు వచ్చాక మీ ఫ్రెండ్తోనో మీరు ఎవరితోనైతే సినిమా చూసారో ఆ సినిమా గురించి బయటకు వచ్చాక డిన్నర్ చేస్తున్నావు, సినిమా గురించి డిస్కస్ చేసుకున్నావు. ఒక సినిమా చూసి బయటకు వచ్చాక దాని గురించి డిస్కస్ చేసుకున్న చాలా రేర్ ఉంటాయి మూవీస్. అలాంటి మూవీస్లో మా సహా కూడా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అందుకే మేము ధైర్యంగా స్టేట్మెంట్ వేయగలిగాము. స్టేట్మెంట్ అనేది మాది మేము జడ్జిమెంట్ కాదు, అది ఆడియన్స్ చూసి జడ్జ్ చేయాలి. అది ఆడియన్స్ సినిమాకి వచ్చి చూసి ఈ సినిమా నిజంగా వాళ్ళకి వర్త్ అని అనిపిస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేతా లక్ష్మణ్. సో ఈరోజు ఈవెంట్కి వచ్చిన పెద్దలకు, మీడియా వాళ్ళకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, నందిపల్లి సార్ అండ్ బనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ట్రైలర్ ఎలా అనిపించిందండి? సౌండ్ లేదేంటి అసలు? థ్యాంక్ యూ. సో ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్ తేజ వల్పుచర్ల గారికి, మా డైరెక్టర్ నిశాంత్ గారికి, హీరో శివకుమార్ గారికి అండ్ మా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ సో మచ్. మన గురించి మనం మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఈరోజు నేను సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర పెద్ద బడ్జెట్ లేకపోవచ్చు, పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవచ్చు, బట్ మా దగ్గర ఖచ్చితంగా ఒకటి ఉంది. అదే ఈ స్టోరీ మీద మాకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే మేము ఈ సినిమా చేసాం. సో నాకు ఆనందంలో మాటలు రావట్లేదు. లేదు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే, ఇది మన లైఫ్లో జరగబోయే జరగకూడదు అనుకున్న ఎమోషన్స్ అన్నీ ఈ ఫిల్మ్లో కనిపిస్తుంది.
ఇది లవ్ స్టోరీ కదా, లవ్ అంటే జస్ట్ సమ్ లవ్ సాంగ్స్ సమ్ మాంటేజెస్ అనుకోవచ్చు. లవ్లో పెయిన్ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు మనం తీసుకున్న ఒక్క డెసిషన్ మన ఎంటైర్ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఈ ఎమోషన్స్ అన్నీ మేము మా ఫిల్మ్లో చాలా అందంగా చూపించాం. అందుకే నేను అందరికీ రిక్వెస్ట్ చేయట్లేదు, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ ఎంత మంచి సినిమా తీసారా వీళ్ళు అని అనుకుంటారు. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ డిసప్పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్పేట్ సెంటర్లో నించొని గుండె తీసుకుంటా. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీసాం మేము అండ్ గట్టిగా కొట్టబోతున్నాం. అండ్ మీ అందరూ థియేటర్స్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ సో తెలుగు ఆడియన్స్ మంచి సినిమా వస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని విన్నాను. సో మేము చాలా గట్టి కంటెంట్ మీకు ఇస్తున్నాము అండ్ మంచి థియేటర్స్లో ఇస్తున్నాం, రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాం. సో మా సినిమాని మీ చేతుల్లో పెడుతున్నాం. ఎంత హిట్ చేయాలో మీ చేతుల్లోనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సహా అనేది ఒక ఫిల్మ్ మాత్రమే కాదు, సహా ఒక 50 నుంచి 60 మంది కొత్త వాళ్ళ జీవితం. లైక్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ప్యాషన్, వాళ్ళ డ్రీమ్, ఇదన్నీ కలిస్తే మా సినిమా సహా లైఫ్ ఆఫ్ సంజు. సో September 4th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా హీరో శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్ కాసరం. ముందుగా మన సహా టైటిల్ లాంచ్ ఈవెంట్కి ఇచ్చేసిన బన్నీవాస్ గారికి, వంశీనందగాడ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు వస్తూ ఒక బ్లాక్ బస్టర్ వైబ్ తీసుకొచ్చారు సార్ మా ఫిలింకి. అలాగే పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి, అలాగే సహా సినిమా అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సహా లైఫ్ ఆఫ్ సంజు ఒక చిన్న సినిమా కాదు, కంటెంట్ వైజ్ చాలా పెద్ద సినిమా, చాలా సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా. September 4న ఈ సినిమాని థియేటర్లో చూడబోయే ఆడియన్స్కి నా స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్ యాజ్ హై యాజ్ పాసిబుల్. మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఒక తోపు సినిమా థియేటర్లో చూడబోతున్నారు అని. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో 1% తగ్గినా, జస్ట్ 1% తగ్గినా నా ఫోన్ నెంబర్ 7093888385 నా ఫోన్ చేసి అమ్మన బూతులు తిట్టండి. అదే కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అయితే ఒక్కరికి చెప్పండి, చాలా మంచి సినిమా చూసాము, థియేటర్లో అస్సలు మిస్ అవ్వద్దని. థ్యాంక్ యూ. నాకే ఫోన్ చేయి. ఇంకోటి, September 4th మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి. ఇప్పుడు అవసరమా, ఇంత కాంపిటీషన్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద బ్యానర్ మూవీస్ ఉన్నాయి, మీ ముక్కు మొహాలు ఎవరికి తెలియదు, మీరు ఎవరికి తెలియదు, మీ బ్యానర్ చాలా చిన్నది, అది కొత్తది, అవసరమా, అది ఇది అని. ఎస్, నేను యాక్సెప్ట్ చేస్తా, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇంత కాంపిటీషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొడితేనే కదా ఇండస్ట్రీ మా వైపు తిరిగి చూసేది అని నేను ఇంకోటి చెప్తున్నాను. ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిది 8 years 9 years స్ట్రగుల్ ఉంది. నాది కానీ, నిశాంత్ది కానీ, కేబీది కానీ, అందరిది. September 4th అండర్ డాగ్స్ వచ్చి బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుందో ఇండస్ట్రీకి చూపిస్తాం. మనం మామూలుగా ఏదైనా ఒక మంచి సినిమా చూసినప్పుడు మనం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం, సాగు కొడుతుంటాం, రే ఆ సినిమా చూడరా చాలా బాగుంది, చాలా బాగుందని. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి, యూ విల్ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా చాలా రోజులు గుర్తుంటుంది. లెట్స్ సెలబ్రేట్ సినిమా, లెట్స్ సెలబ్రేట్ సాహా. సీ యూ అండ్ సీ థియేటర్స్ September 4th. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరొక వైరల్ స్పీచ్ చేయడానికి వంశీ నందిపాటి గారిని పిలిచేస్తున్నాం ఇప్పుడు. కమాన్ వంశీ గారు. సో మీరు స్పీచ్ ఇచ్చే ముందు మొదటగా మీ స్మైల్ బాగుంది అని చెప్పిన అమ్మాయి ఎవరు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. జస్ట్ ఆ క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పండి మాకు. లవ్ స్టోరీ ఏం లేదు, జస్ట్ ఒక వైఫ్ అంతే. మా అమ్మ వైఫే చెప్పింది, మరదలనే చేసుకున్నా. సో నో లవ్ స్టోరీస్. లైవ్ లో పెట్టి నువ్వు ఇట్లా ఇరికిస్తాను అంది. సరే, పర్సనల్ గా వాట్సాప్ చేయండి. ఓకే. ముందుగా మీడియా మిత్రులకు చాలా కాలం అయింది కలిసి. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫిలిమ్స్ లైక్ Saha, and thank you team for having us here. The biggest small film of the decade, అంటే పెట్టడానికి చాలా దమ్ము కావాలి. ఆ దమ్ము అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనుకుంటే నాకు అర్థమైంది, కంటెంట్ నుంచి వాళ్ళ వర్క్ నుంచి వచ్చిన దమ్ము అది.
అంత ఈజీ కాదు అలా పెట్టడం అనేది. మేము చాలాసార్లు అలా అనుకున్నాను, కానీ నేను కూడా ఎందుకు ఈ ఛాలెంజ్లు ఇవన్నీ మనకని చెప్పి మళ్ళీ తగ్గాను. కానీ బట్ వీళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంటే కొంచెం నిద్రమత్తులో వచ్చినాయి, వాళ్ళు లేట్ అయింది నైట్. బట్ వీళ్ళ స్పీచెస్ ఇవన్నీ చూసినాక ఒక్కసారి ఉలికిపడ్డా. సో బట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ కాంటెంట్ గేవ్ దెమ్, కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్సే వాళ్ళకి ఈ మాట్లాడేదానికి, ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసేదానికి, ఛాలెంజెస్ ఇచ్చేదానికి ఇచ్చింది దమ్ము. నా ప్రమేయం లేదు. మేబీ అలా అన్నట్టు మేము వస్తే ఇవన్నీ ఇప్పుడు మేము వెనకాల నుంచి అంటే ఓహో ఛాలెంజ్లు చేస్తే ఎలా ఉంటుందా, వెనకాల ముందు కూర్చున్న వాళ్ళకి వెనకాల గెస్ట్లో కూర్చున్న వాళ్ళకి అనేది ఉంది. అదే ఆ డైలాగ్, మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అన్నట్టు. వెనకాల ఉన్న పవర్. ఫస్ట్ మన తేజకి కంగ్రాచులేషన్స్ తేజ, యు ఆర్ నాట్ హియర్ బట్ యువర్ ఫిల్మ్ ఈజ్ హియర్ అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. అండ్ ఫస్ట్ తను కిరణ్తో తిమ్మరాజపల్లి టీవీ ప్రొడ్యూస్ చేశాడు. అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 70 మెంబర్స్కి హెస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం. అందరూ డెబ్యూటెంట్సే. అట్లానే ఈ ఫిలిం కూడా ఎక్సెప్ట్ శేఖర్ చంద్ర గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం ఈజ్ అ డెబ్యూటెంట్. సో అంటే ఇట్లాంటి అవకాశాలు ఇట్లా డెబ్యూటెంట్స్కి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. యూఆర్ రియలీ రియలీ గ్రేట్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ తేజ. అట్లానే ఇప్పుడే ట్రైలర్ వెరీ బ్రీజీ ఉంది, వెరీ బ్రీజీ. అండ్ టువర్డ్స్ ఎండ్ వచ్చేపాటికి చాలా ఇంటెన్స్గా కూడా ఉంది. ఐఎమ్ హోపింగ్ వాళ్ళు ఏదైతే ఈ ట్యాగ్ లైన్స్ అన్నీ పెట్టారో, ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అండ్ శివ, యూ హవ్ డన్ వెల్, వెరీ వెల్. అండ్ శ్వేత, ఛాలెంజెస్ నువ్వు జుట్టుతోనే బాగున్నావు. ఆయన ఆ జుట్టు అంటే ఆ జుట్టు ఖచ్చితంగా అట్లానే ఉంచుకుంటావు, నీకైతే డన్ 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 అంతే అంతే. అదే నేను చెప్పబోతున్నాను, నువ్వు వెనకాల నుంచి కవర్ చేస్తున్నావు మళ్ళా. సో ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తను చూశారు కదా, సో షీఈస్ వెరీ వెల్ లైక్ దట్. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేసి తనకు అవకాశాన్ని మాత్రం ఇవ్వద్దు మీరు. సో అండ్ శేఖర్ చంద్ర గారు, నేను ఇందాక వస్తున్నప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ చూశానండి. దాంట్లో వైలిన్ అసలు నాకు చాలా చాలా నచ్చింది. దాంట్లో మీరు ఏదైతే కంపోజ్ చేశారో, నాకు ఐ థింక్ బేబీ తర్వాత నాకు ఇంకా ఏమనుకోలేదు, ఫిలింలో నాకు ఒకటి బాగా నచ్చింది ఉంది, ఒక వైలిన్ ఇది. దాని తర్వాత నాకు ది బెస్ట్ అంటే ఇదే అనిపించింది ఈ మధ్యకాలంలో. సో గ్రేట్ వర్క్. అండ్ నేను చాలా బాధపడుతున్నాను ఇవాళ, ఎందుకంటే ఫిలిం చూడలేదు నేను. నేను ఎందుకంటే చాలా మిస్ అవుతూ ఉంటాను ఇట్లాంటి ఫిలిమ్స్. ఏదన్నా నేను మిస్ అయితే అరే ఇదేంటది మనం చూడాల్సిన ఫిలిం కదా అని. కానీ నా తరపున వాసన కవర్ చేశారు. ఆయన ఇందా చెప్తున్నారు ఒక 3 scenes ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి ఈ సినిమా మొత్తంలో. క్లైమాక్స్ గుర్తుండిపోద్ది ఖచ్చితంగా. ఇది నెక్స్ట్ 1-2 years హాంట్ చేసే క్లైమాక్స్ అవుద్దని నాకంటే ఆయన బెటర్గా చెప్తారు. బట్ సో September 4th అనే డేట్ చాలా చాలా ధైర్యంతో కూడిన డేట్. ఆ రోజు రిలీజ్ చేయాలంటే, బట్ మేకర్స్ మీరు అందరూ కూడా, క్యాస్ట్ అండ్ క్రూ, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ముందు వారం టాక్సిక్ వచ్చింది, ఇప్పుడు అదే డేట్లో చాలా మంచి సినిమాలు కూడా దీంతో పాటు వస్తున్నాయి. అయినా కూడా వేస్తున్నారంటే ఐఎమ్ 100% బిలీవింగ్ దట్ దిస్ ఈస్ గోనా రాక్. సో సహా ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. గుర్తుండిపోయే సినిమా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు బన్నీవాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అలా అన్న ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే ఇవాళ ఎంత మేం కంటెంట్ వచ్చి ఉంటుంది తెలుసా, వెనకాల నుంచి మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈరోజు అలా ఉన్నాయి వాళ్ళ డైలాగులు అన్నీ కూడా. అడుగుతా కొంచెం ఓకే. వంశీ గారి కోరిక మేరకు మీరు మొదటగా మీ స్మైల్ బాగుంది అని చెప్పి, దానివల్ల 2 కాపురాలు చెడిపోతాయి. అవసరం నా చెడిపోద్ది, నేను చెప్పినది చెడిపోతుంది. ఆ చక్కగా ఉన్న అంటే వీళ్ళ ముందు ఏదైనా మాట్లాడాలన్నట్టే కూడా నాకు భయం వేస్తుంది. అందుకే నేను చెప్పాను వంశీ పక్కన కూర్చోకుండా వచ్చిన వెంటనే అని చెప్పి, ఇట్లాంటి ఛాలెంజ్లు ఎన్ని వస్తాయని చెప్పి. వన్ థింగ్ అంటే, నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూస్తున్నాను, కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడి కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాను. అంటే దాన్ని ఏమన్నా కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా జనరేషన్, మేము వచ్చిన జనరేషన్ అప్పుడు అయితే జనరల్ ఏంటంటే ఆ ఒదిగి ఉండటం, లేదంటే ఏమంటాం స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ పెద్దలకు గౌరవిస్తూ, అందరికీ గౌరవిస్తూ మాట్లాడతాం. ఇది మా జనరేషన్ అనుకుంటా. ఇప్పుడు జనరేషన్ అంతా జెన్జీ, వీళ్ళంతా కూడా కొట్టేమో తెచ్చామో అన్నట్టు ఉంటారు. అండ్ లైక్ అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఐఎమ్ 100% నేను దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి, అంత కాన్ఫిడెన్స్ అదిని. బట్
నాది ఒకటే ఏంటంటే ఇది ఇది రాగానే ఇది నేను చూసినప్పుడు ఒకటే అనుకున్నది ఏంటంటే ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ద డెకేడ్. ఇదైతే మాత్రం నేను కొంచెం చెప్తున్నా, రేపొద్దున ఇది మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇది మాత్రం రేపొద్దున ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ అసలు క్వశ్చనే లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యేదానికి. అక్కడ రాసిన ప్రతి వర్డ్ని సెప్టెంబర్ ప్రూవ్ చేసుకుంటాం సార్. మా వైపు నుంచి మాకు ఒక్కటే రిక్వెస్ట్ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మాకు మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇప్పించండి. మినిమం 50 కోట్లకు రాజు కొట్టి చూపిస్తాం. మా డైరెక్టర్ చాలా మెతక సార్. బేసిక్గా ఎంత మంచి సినిమా చేసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్తున్నాను, మేము స్టిక్ అయి ఉన్నాము. మా నోడు చెప్పింది ఏదో కవర్ చేసేది ఏమన్నా అనుకుంటారేమో కానీ, బట్ మేము ఆ సెంటెన్స్ మొత్తానికి మేము స్టిక్ అయి ఉన్నాము. మేము సెప్టెంబర్ 4 ప్రూవ్ చేసుకుంటాం. నాకు చెప్పకుండా రిలీజ్ కూడా చేసేస్తున్నారండి సినిమా. నేను ఏదో గెస్ట్కి వచ్చామనుకుంటున్నారు. ఏమో వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, అంటే నీ సినిమా అయితే నేను చూశాను డెఫినెట్గా. నేను నెలకి ఒక 10 సినిమాలు మినిమం చూసి చాలా సినిమాలకి ఏం చెప్తానంటే, అరే బాబు మీరు ప్రసాద్ ల్యాబ్లో అట్లా డబ్బులు కూడా వేస్ట్ చేయొద్దని, వీళ్ళ బిజినెస్ కూడా చాలా చెడగొడుతూ ఉంటాను నేను. అట్లా కాకుండా కొన్ని సినిమాలకి ఏంటంటే మీరు ట్రై చేయండి. అంటే కంటెంట్ బాగుంది, బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి లేదా ఒక సినిమా డబ్బులు రావడానికి ఏంటంటే కంటెంట్తో పాటు చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ద గుడ్ కంటెంట్, ఇట్స్ నాట్ ఓన్లీ ద గుడ్ ఫిలిం. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కలిసి రావాలి మన కంటెంట్తో పాటు. అట్లాగా కొన్ని అది మన చేతుల్లో ఉండదు. సో కంటెంట్ బాగున్న సినిమాలకు నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు వేసి చూడండి అంటాను. లేదు కొన్ని నాకు బాగా కాన్ఫిడెంట్ ఉంటాయి, దాన్ని ఏంటంటే నేను 100% చేతిలో తీసుకుని నేను ఎదురుకొచ్చి చేస్తాను. కానీ అలాగని మంచి కంటెంట్స్ మంచి ఇది ఉన్న అన్నింటినీ కూడా డెఫినెట్గా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి నా సపోర్ట్ ఎప్పుడు కూడా చేస్తుంటాను. నేను ఒక సినిమాకి వచ్చి ఓకే నేను థియేటర్స్ నేను ఏదైనా మాట్లాడతాను అంటే దాంట్లో ఎంతో కొంత మ్యాటర్ లేకపోతే నేను అది తీసుకున్నది అయితే నేను గ్యారంటీ. ఎందుకంటే నా ఎగ్జిబిటర్స్ టైం కానీ ఎగ్జిబిటర్స్ పవర్ బిల్ కానీ నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. వాళ్ళు ఊరికి ఒక్క షోకి పవర్ బిల్ వేస్ట్ అయినా కూడా నాకు బాధ ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు ఏంటంటే మనం రిలీజ్ చేయాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం దేవుళ్ళం కాదు, ఇది జడ్జ్ చేసి సూపర్ ఆడేస్తుంది లేకపోతే బ్లాక్ బస్టర్ ఇది అని చెప్పడానికి. అలాగే చెప్పేవాడు ఉంటే కనుక నిజంగా అతనికి ఇప్పుడు ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో విగ్రహం కట్టేసేవారు, మొత్తం అంతా కలిపి రోజు వెళ్ళి అక్కడికే గుడి చేసుకుని పూజ చేసుకుని వచ్చేవాడిని పొద్దున్నే అని. అలా ఇక్కడ ఎవ్వరం దేవుళ్ళం కాదు. ఇక్కడ ఒకటే ఏం చెప్పగలం అంటే బాగుంది, బాగాలేదు, పనికిరాదు, అంతవరకే మనం చెప్పగలం ఎప్పుడు కూడా. సో ఇది డెఫినెట్గా బాగుంది. రేపు పొద్దున్న ఇది వెళ్ళి దీనికి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. దానికంటే ఒక్క సినిమా కాదు, దాంతోపాటు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్ని అయ్యి ఫస్ట్ వీక్ నాది పడి ఉంటే బాగుండు. కుర్రోళ్ళు కదా, జంజీ కదా, ముందే వేస్తారు దాన్ని అంతే. బట్ ఐ హోప్ వీళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వీళ్ళు ఇది కానీ అన్నీ కూడా నిజం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం శ్వేత, నీ తరపున నువ్వు ఏదైతే ఛాలెంజ్ తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను. ఎందుకంటే మీ ఎమోషన్స్ నేను అర్థం చేసుకోగలను, 100% మీ ఎమోషన్స్ అన్ని అర్థం చేసుకోగలను. కానీ అట్ ది సేమ్ టైం మీరు రిలీజ్ బిఫోర్ ఉన్నారు, బ్యాలెన్స్ కూడా చాలా అవసరం. ఎదురు చాలా భవిష్యత్తు ఉన్న దాన్ని మంచి, నేను ఎవరి గురించి చెప్పలేదు కానీ మీ టీంకి నీ గురించి చెప్పాను, చాలా బాగా చేసింది అమ్మాయి అని చెప్పి. డెఫినెట్గా ఏంటంటే మనం అనుకున్న సినిమాలు మనం అనుకున్న ఇది అన్నీ కూడా మనం ఊహించినట్టు ఉండవు. ఇది మంచి సినిమా, నేను దాంట్లో డెఫినెట్గా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ అట్ ది సేమ్ టైం కొత్త సినిమా, కొత్త వాళ్ళు వస్తున్నారు, దానికి ప్రమోషన్స్ కానీ అన్నిటికి ఒక కరెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ కరెంట్ క్రియేట్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్ ఇక్కడ సినిమాకి, ఇవన్నీ కూడా చాలా ఆధారపడి ఉంటాయి. అందుకని చెప్పి మీరందరూ కూడా కొంచెం ఉపయోగపడండి, చేద్దరు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని ఛాలెంజ్లో తొళ్ళ కొడతారు, కానీ మేము అలా తొళ్ళ కొట్టి మా తొళ్ళ వాసిపోయి తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని బయటకు తిరుగుతున్నాం. సో కొంచెం ఏంటంటే ఓపిక వెళ్దాము. అండ్ డెఫినెట్గా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మంచి సినిమా అయితే తీశారు. ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రొడ్యూసర్ని మెచ్చుకోవాలి నేను, తేజాని. ఎందుకంటే 80% ఆఫ్ తన ఫస్ట్ సినిమాలో కానీ ఈ సినిమాలో కానీ 80% ఆఫ్ ద క్రూకి తను కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి వచ్చి నేను నిలబడి ఈ స్టేజ్ మీద మాట్లాడటానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఎంతో కొంత ఈ సినిమా గురించి మాట్లాడాలి అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ కంటెంట్ ఈస్ గుడ్. ఆ కంటెంట్ గుడ్ కంటెంట్ థియేటర్లోకి వస్తే అది ఎంతో కొంత బాగుతుంది. అండ్ అది ఎంతో కొంత వీళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ వచ్చి ధైర్యం వస్తుందని చెప్పి నేను ఈరోజు వచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, డైరెక్టర్ పాపం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఈ సినిమా మీద. అంతే కాన్ఫిడెంట్గా సినిమా తీశాడు. మంచి కంటెంట్ రాసుకున్నాడు. కానీ మంచి కాంపిటీషన్లో వస్తున్నాడు. మామూలు కాంపిటీషన్ లేదు బయట.
నేనైతే ఇంత కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేయను, బట్ వీళ్ళందరూ కూడా ఇంత ధైర్యం చేసి చేస్తున్నారు. వీళ్ళందరి ధైర్యం, వీళ్ళందరి నమ్మకం కూడా నిజం అవ్వాలి. ఎందుకంటే కంటెంట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా అది వీళ్ళ కష్టం మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నిటికన్నా కూడా. అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు అయితే చాలా బాగా చేశారు. రాలేదు కదా ఇటు, శేఖర్ గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ శివ నెంబర్ ఇవ్వడం బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈరోజు ఉన్న సోషల్ మీడియాలో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా ఆ నెంబర్ని ఎలా పడితే అలా వాడతారు. నువ్వు మరి అంత ధైర్యంగా అనౌన్స్ చేసావు అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ల మంచి చెప్తున్నావు. అప్పుడెప్పుడో నేను ఒక సినిమాకి అట్లా నెంబర్ ఇస్తే నేను చచ్చా, అది నెంబర్ మార్చే వరకు. వాడు బిర్యానీలు పంపాడు, షర్ట్లు పంపాడు, వాడు స్టోర్స్ పంపాడు. అలాగే లేదు, డెఫినెట్గా సి 100% మీ కష్టం పాజిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు పైకి వస్తున్నారు కదా, కొంచెం ఆ బ్యాలెన్స్డ్గా రండి అంతే. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ డెఫినెట్గా వీళ్ళు ఎంత ఆవేశంగా ఎంత నమ్మకంగా ఉన్నారో సినిమా కూడా అంతే ఆవేశంగా రేపొద్దున ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వాసు గారు. లాస్ట్ పని చెప్పు నాదే. నేను అదే వాసు గారు చాలా తక్కువ మంది గురించి మంచి డైరెక్టర్ అవుతారు అని చెప్తారు ఆయన. సో నిశాంత్ ఇందాక వస్తున్నప్పుడు చెప్పారు చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా బాగా చేశాడు ఫిలిం అని. ఐఎమ్ సారీ ఐ కుడెంట్ టేక్ హిస్ నేమ్ ఇందాక మాట్లాడేటప్పుడు. బట్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ September 4th ప్లీజ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. ఈ టీంలో అందరూ కొత్త వాళ్ళు పనిచేశారు. డిఓపి కరుణాకర్ ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశాడు ఆయన కూడా వర్క్ అంతా కూడా. అట్లాగే పాండే గారు, అందరూ మొత్తం ఎంటైర్ టీమ్ అందరూ కొత్త వాళ్ళు. డెఫినెట్గా వీళ్ళకి ఈ సినిమా నుంచి మంచి భవిష్యత్తు రావాలి. ఎందుకంటే నీ సినిమాలో హానెస్ట్గా చూసిందైతే ఒకటే, అపార్ట్ ఫ్రమ్ ద కథ వీళ్ళందరూ మాత్రం చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఈ సినిమా మంచి రిజల్ట్ ఇవ్వాలి అంతే. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ని అండ్ అలానే డైరెక్టర్ని వేదిక మీద హీరో గారు నిశాంత్ గారు. అంటే ఇందాక మీ కాన్ఫిడెన్స్కి బన్నీవాస్ గారే ఉలిక్కిపడ్డారు ఒక నిమిషం. అంటే వేరేగా తీసుకోకండి. అంటే మీ కంటెంట్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం మేము. ఒక హానెస్టీ కనిపిస్తుంది మీ కంటెంట్లో, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజు మీరు సోషల్ మీడియాలో చూస్తే, సాయంత్రం చూస్తే మీ ట్రైలర్ తిరగదు, మీ స్పీచ్లు తిరుగుతాయి. ఈ స్పీచ్ల వల్ల చాలా పాస్ట్లో కూడా చూసాం మనం. ఈ స్పీచ్ల వల్ల టికెట్లు తెగుతాయి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తెగు. మళ్ళీ కంటెంట్కి తోడు స్పీచ్లు ఉన్నా లేకపోతే ఓన్లీ కంటెంట్ ఉన్నా మాత్రమే పలుకుతాయి. అది మీకు డిసడ్వాంటేజ్. మీ స్పీచ్లు వెళ్ళి మీ కంటెంట్ వెళ్ళకపోతే అది మీ డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆడియన్స్లో ఎవరైతే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ అందరూ ఇప్పుడు అందరూ యూత్ ఎక్కువ ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే వీడేంటో చాలా ఎక్కువ మాట్లాడాడు, వీడిని రాంగ్ అని ప్రూవ్ చేయాలనే మైండ్ సెట్తో చూస్తారు, ఒక కసితో చూస్తారు. అది కూడా మీ సినిమాకి ప్రాబ్లమే. సో బన్నీవాస్ గారు అన్న మాట కూడా ఇంతే. ఎందుకంటే సినిమా కంటెంట్ అది మాట్లాడినవ్వండి, కంటెంట్ మాట్లాడాక మీరు ఎంతైనా మాట్లాడవచ్చు. సార్ సారీ టు ఇంటరప్ట్. అది మనకి ఫస్ట్ మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అట్రాక్షన్ ఇప్పుడు నేను ఏదైతే వీళ్ళు మాట్లాడిన స్పీచెస్ ఇది ఏదైనా వైరల్ ఇది మీరు అన్నట్టు అది కనబడచ్చు. అది కనబడి అది ఇది సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఒక మంచి సినిమా చేశాము అనే పాయింట్. సార్ నేను 2017 ఇండస్ట్రీకి వచ్చాను సార్. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను 10 సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను సార్. 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. కొన్ని సినిమాల్లో ఒక్కొక్క డైలాగు ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసి బ్లింక్ చేసేట్టు వెళ్ళిపోతే నేను కనపడను సార్. అలాంటి సినిమాలు నేను చేశాను సార్. మజిలీ ఇలాంటి చాలా సినిమాలు ఇది చేశాను. ఇంత కష్టపడి ఒక మంచి సినిమా చేశాము, అది పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. రెండో పాయింట్ సార్, వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నా పర్లేదు సార్, బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా కానీ బాగాలేకపోతే వాళ్ళు వేసుకుంటారు. అదే సినిమా బాగుంటే వాడి కాన్ఫిడెన్సే గెలిచిందంటారు సార్. నేను అదే అంటే మీరు చెప్పేదానికి తగ్గుతుంది, అది ప్రాబ్లం. అది మీరు చెప్పేదానికి ఏంటంటే ఆ కసితో చూస్తే మీరే ఇబ్బంది పడతారు, అందుకని చెప్పేది, వేరే విధంగా కాదు. మైట్ బి కరెక్టే సార్. అది వన్స్ వచ్చి కూర్చున్నాక సినిమా మార్చేస్తుంది అన్న నమ్మకం సార్. ఆ నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే ఇప్పటిదాకా మీరు ఈ స్పీచెస్ గురించి అది కాకుండా అసలు యాక్చువల్గా మీ కంటెంట్ మీరు ట్రైలర్లో అయితే రివీల్ ఏం చేయలేదండి. యాక్చువల్గా వాట్ ఈస్ ద క్రక్స్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం అనేది. సో వాట్ షుడ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అంటే ఏం చెప్తారు అసలు? ఆడియన్స్కి ఒక సినిమా ఒక లైన్లో చెప్పాలంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో సంజు ఉంటాడు, ప్రతి ఒక్కరు సంజు లైఫ్లో సహా ఉంటుంది. ఈ సినిమా సహా లైఫ్ ఆఫ్ సంజు అంటే ఒక సంజు ఒక లైఫ్ జర్నీలో మీరు ఏదో ఒక పార్ట్లో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఏదో ఒక ఫేజ్లో మీ లైఫ్లో ఇలాంటి జరుగుంటుంది, అరే జరుగుంటే బాగుంటుంది, అరే ఇలా జరగకూడదు
అని ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో మీకు ఇది కనెక్ట్ అయ్యే స్కోప్ ఉంది. ఫుల్ లైఫ్ జర్నీ ఉంది సార్. ఇది బేసిక్గా వన్ డేలో జరిగే స్టోరీ. సో కంప్లీట్ 4 స్టేజెస్ ఆఫ్ హిస్ లైఫ్. ఈ లైఫ్లో అతని లైఫ్లో ఎవరు సహాలు ఉన్నారా ఏంటి అనేది కంటెంట్. అది మచ్చి రివీల్ చేయలేదు ట్రైలర్లో మీరు అన్నట్టు. బట్ నాకున్న పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఒక ఇన్నోసెన్స్ ఉంది, ఒక కష్టం కనబడుతుంది అనేది ఆడియన్స్ గుర్తిస్తారు అనుకుంటున్నాను నేను. ఆ ట్రైలర్ చూసి ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. బట్ ఆడియన్స్ గుర్తించేలాగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారా? డెఫినెట్గా సార్. ఇప్పుడు మా ప్రయత్నం అదే కదా సార్. అదే కంటెంట్ అంటే September 4th రిలీజ్ అని చెప్పేసి అవును సార్. సో హార్డ్లీ ఒక వీక్ బిఫోర్ యూ రిలీజ్ ద ట్రైలర్. యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు సహా అనే సినిమా ఏంటి అనే జనాల్లోకి ఎంతవరకు తెలిసింది, లేదంటే మీరు ఈ 1 వీక్లో ఏం చేయబోతున్నారు? అసలు జనాలకి మీ సినిమా గురించి తెలియాలి అంటే ఇప్పుడు ఈ స్పీచెస్ ద్వారా ఎలా వెళ్తుంది అనేది సెకండరీ, బట్ మీ కంటెంట్ జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? సార్ మీకు అందరు తెలుసు, ఇప్పుడు మేము మెన్షన్ చేసిన అందరు కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు. మీరు అన్నట్టు బ్యానర్లో ఏ బ్యానర్ పేరు లేదు, ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చేది. సపోర్ట్ చేస్తున్నారు అందరు ఇంటర్నల్గా. ఇప్పుడు బన్నివాస్ గారి, వంశీనాథ్ పాటి గారి వచ్చి మాట్లాడడం, కిరణ్ భవరం గారు కానీ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బన్నివాస్ గారు అన్నట్టు చాలా అలైన్ అవ్వాలి, చాలా ఫ్యాక్టర్స్ అలైన్ అవుతేనే ఒక సినిమా ఉంది జనాలు థియేటర్కి ఈ రోజుల్లో రావాలి. ఇప్పుడు పాస్ట్ 1 month నుంచి మారింది అని అనుకుంటున్నాను. ఈ ఇరుముడి ఇదంతా మనకు అది నేను ఎక్స్పెక్ట్ చేసిన జనాలు ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఒక ఎమోషన్ ఉంది. ఇది మనకి వాళ్ళు సార్. నేను ఆడియన్స్ అసలు ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోను. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. మన తెలుగు ఆడియన్స్ ఇంకా ఇంటెలిజెంట్. వాళ్ళకి ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడొద్దు అనేది చాలా క్లారిటీ ఉంటుంది. నా సినిమా వాళ్ళ వరకు ఎంతవరకు తీసుకెళ్తా అనే దాంట్లోనే ఉన్నాము. అది ఎంతవరకు రీచ్ అయిందని నాకైతే తెలియదు ప్రెజెంట్. బట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా చేద్దామని ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైలర్ ఈరోజే రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ నెక్స్ట్ 1 week మా ప్రయత్నం మేము చేస్తాం సార్. అది మీరందరూ మీడియా కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. 1 weekలోనే మీరు అంత రీచ్ అవ్వగలరా అని? ఇప్పుడు మీరు చేసే ఛాలెంజెస్ కానీ మీ కంటెంట్ రీచ్ చేయడంలో కానీ చాలా ఎక్కువ టైం లేదు మీకు. యా సార్. ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు మీకు 1 month బిఫోర్ నేను ట్రైలర్ ఇచ్చుంటే మా సినిమాకి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను సార్. సినిమా ట్రైలర్ చూసి ట్రైలర్తోనే డిసైడ్ అవుతుందని నేను నమ్ముతాను సార్. మీరు ఎన్ని ప్రమోషన్స్ చేసినా ఏం చేసినా కంటెంట్ సినిమా కంటెంట్ అనేది అర్థమవుతే దీంట్లో కంటెంట్ ఉందా లేదా అని గెస్ చేస్తారు. అది వారం ముందు వచ్చినా 15 రోజుల ముందు వచ్చినా జనాలు సినిమా చూడాలని కూడా చూస్తారు సార్. వాళ్ళకి చూడాలనిపించిందంటే డెఫినెట్గా చూస్తారు, చూడొద్దు అని కూడా చూడరు సార్. అది 1 dayలో జరిగే సినిమా అంటున్నారు. ప్లస్ ఇది సైకలాజికల్ ట్రామా, లవ్ సంబంధించిందా? ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అదే సార్ చెప్పాను కదా, లైఫ్ జర్నీ ఉంటుంది. 4 phases ఆఫ్ లైఫ్ ఉంటుంది. ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అది ఫుల్ సర్కిల్ సార్, సర్కిల్ ఆఫ్ లైఫ్. సో అది ముందు వస్తుందా, ఫ్లాష్ బ్యాక్ వస్తుందా, అదంతా సినిమా సార్. సినిమాలో చూడాలి. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ సార్. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్. అంటే ఈ ట్రైలర్ ఇది చూస్తుంటే ఏంటంటే గతంలో ఒకటి మన వడ్డీ నవీన్ గారితో ఒక సినిమా వచ్చింది, నా ఊపిరి. ఇలా సైకలాజికల్గా ఇలా ఉండే ఆ బేసుల్లో కనిపిస్తుంది. అంటే ఇందులో కొత్త పాయింట్ ఏం చెప్తున్నారు అసలు? సార్ ఇది నేను ఏదో పెద్ద 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 కథ రాసేసాను, మిమ్మల్ని చాలా ట్విస్ట్లు టర్న్లు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా నేను తీసుకెళ్తాను, ఇలాంటివి ఏం చెప్పట్లేదు సార్. నేను ఒక సింపుల్ కామన్ మ్యాన్ లవ్ స్టోరీ చేశాను సార్. కామన్ మ్యాన్ స్టోరీ తీశాను. దాంట్లో నా మెయిన్ యూఎస్పీ ఎమోషన్ సార్. మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అతనితో కనెక్ట్ అయ్యి, ఆ సహా సంజుతో కనెక్ట్ అయ్యి లాస్ట్ మీకు ప్రతి సీన్ కరెక్ట్ అవుతుందనే నేను ఫీల్ అవుతున్నాను. నేను ఏదో ట్విస్ట్లు టర్న్లు చేసి కన్ఫ్యూజ్ చేసేసి ఏదో కొత్త పాయింట్, అంటే ఏదో కొత్త పాయింట్ ఉంటేనే చిన్నదైనా ఏదైనా ఉంటే కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా సార్, అలాంటిది ఉందా? డెఫినెట్గా ఉంది సార్, డెఫినెట్గా ఉంది. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ సార్. మీరు లాస్ట్ మినిట్ వరకు హుక్ అవుతారు, అది గ్యారంటీ సార్. ఆ కొత్త పాయింట్ రివీల్ చేయలేము కాబట్టి చెప్పలేను. బట్ మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు హుక్ అవుతారు. వన్స్ సినిమా నుంచి బయటకు వచ్చాక నా గట్టి నమ్మకం సార్ ఇది. మీరు ఒక 1 hour మినిమం 2 days అంటే మీరు ఒక సినిమా చూసాక సినిమా గురించి డిస్కస్ చేసుకునేది చాలా తక్కువ సార్ ఈ రోజుల్లో. నాకు తెలిసి ఆ సినిమా బయటకు వచ్చాక ఆ ఫీల్ మీకు క్యారీ అవుతుంది. ఈ సినిమా అది క్యారీ చేస్తుంది. మినిమం 2 days సంజు సహా మీ ఇళ్లలో ఉంటారు, అది గ్యారంటీ సార్. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రోజులో చాలా వరకు థియేటర్లో దొరకని పరిస్థితి ఉంది. మంచి సినిమా అయినా పెద్ద పెద్ద సినిమాలు కూడా చాలా వరకు ఇది 4th చాలా సినిమాలు రిలీజులు ఉన్నాయి. 2వ తేదీనేమో పవన్ గారి బర్త్డే ఉంది, రిలీజ్లు అవుతున్నాయి చాలా సినిమాలు కూడా.
సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీకు థియేటర్లు దొరుకుతున్నాయా, ఎలా ఉంది ఏంటి అసలుకి? సార్ కాంపిటీషన్ ఎప్పుడు లేదు చెప్పండి సార్, ప్రతి వీక్ ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు థియేటర్లు మీకు దొరుకుతున్నాయా? థియేటర్లు అదే సార్, ఇప్పుడు బన్నివాస్ గారు, వంశీనంద్ భట్ గారు అన్నారు కదా, సో వాళ్ళ సపోర్ట్ ఉంది. మేము కంటెంట్ జనాల్లో తీసుకెళ్ళి ఇంకా మనకి మంచి రిలీజ్ దొరుకుతుందని కోరుకుంటాం. అంటే ఇంకా మీకు థియేటర్ ఫిక్స్ కాలేదు కదా? థియేటర్ ప్రాబబ్లీ 1 day అయిపోతుంది సార్. శివ గారు ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎవరు వచ్చినా ఒకరికొకరు పోటీ. మీ సినిమా కూడా వాళ్ళకి పోటీ ఎందుకు కాకూడదు? ఎవరికి సార్? వేరే సినిమాలకి మీ సినిమా కూడా పోటీ ఎందుకు కాకూడదు? వాళ్ళతో మీరు పోటీ అండి. ఏ సినిమా అయినా ఒక సినిమాకి పోటీ, ఇది కూడా పోటీలో నిలిచింది కాబట్టి మా సినిమానే పోటీ అని గట్టిగా చెప్తున్నారు మీరు, మీ మాటల్లో అర్థం అవుతుంది. సో అంటే మీరు చూసిన కంటెంట్ కావచ్చు చాలా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉంది. సో ఏంటి అసలు ఈ బేసిక్లో ఇది కంటెంట్ ఆడియన్కి ఇవ్వాలనేది ఎందుకు అనిపించింది? ఆడియన్ ఈ కంటెంట్ బాగా చూస్తారు అనేది ఎందుకు అనిపించింది? ఓకే సార్, ఇరుముడిలో క్లైమాక్స్ చూసి అందరూ ఏడుస్తున్నారు సార్. నేను ఒక మాట చెప్తాను సార్, మా సినిమాలో లాస్ట్ 40 minutes ఐ హోప్, నేను రవితేజ పెద్ద ఫ్యాన్ రవితేజ గారికి, అంతకంటే మంచి ఎమోషన్ ఉందని నా ఫీలింగ్ సార్. ఎమోషన్ మించింది ఏముంది సార్ చెప్పండి సార్? ఎండ్ ఆఫ్ ద డే అదే ఎమోషన్లో సార్. సో మీరు కొత్త సినిమా, న్యూ కమర్, ఇంతకుముందు మీకు ఎక్స్పీరియన్స్, ఇందాక చిన్న సినిమాలు అంటే పెద్ద సినిమాలు చేశాక నన్ను గుర్తుపట్టలేదు అన్నారు. సినిమా చూసిన తర్వాత కంటెంట్ బాగున్నా, అరే ఈ హీరో కాకుండా ఇంకో హీరో చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అనే మాటలు వినిపిస్తాయి. సినిమా బయటకు వచ్చిన అలాంటి ఫీలింగ్ కలుగుతుందా, లేదంటే నిన్నుగా గుర్తుపట్టి సాహలో లైఫ్ ఆఫ్ సంజు అనేది తీసుకెళ్తారా? సార్ నేను చెప్పేది ఒకటే సార్, ఈ సినిమా చూసిన తర్వాత ఐ మైట్ బి మీకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించవచ్చు, ఖచ్చితంగా వీడు పర్ఫెక్ట్గా చేశాడరా, వీడు కాకుండా ఇంకొకటి ఎవరు చేయలేడు అనే ఫీలింగ్ అయితే నేను తెప్పిస్తాను సార్. ఒక న్యూ కమ్మర్గా, అంటే ఇప్పుడు స్టార్ నుంచి నేను మాట్లాడలేదు సార్, నా డెబ్యూ మూవీ ఇది. ఒక డెబ్యూ మూవీకి ఏం చేశాడరా, పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు వీడు అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఇంకొకరిని ఊహించుకోలేరు సార్, అదైతే నేను 100% చెప్పాను. అంటే మొదటి నుంచి కూడా కిరణ్ అబ్బవరం కావచ్చు, ఇప్పుడు బన్నివాస్ గారు, వంశీ గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు కంటెంట్ బేస్డ్లో. సో ఈ కొత్త వాళ్ళ పాత వాళ్ళ పక్కన పెడితే కంటెంట్, ఆడియన్స్ కావాల్సిన కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ని ఎంతవరకు మీరు నిలబెట్టుకుంటారు? 4th సో వీళ్ళ నమ్మకం కావచ్చు, ఆడియన్స్ మీకు థియేటర్ రావాలనేది ఆ కాన్ఫిడెంట్ ఎంతవరకు ఉంది సార్? అదే సార్, కంటెంట్ ఇస్ కింగ్ అంటారు కదా సార్, మా సినిమాలో కింగ్ లాంటి కంటెంట్ ఉంది సార్. అదే సార్ మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. కాదండి, మీరు కంటెంట్ అంటున్నారు కదా, ట్రైలరే మాట్లాడేస్తుంది కదా, అంత మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. మాట్లాడాలి సార్, మాట్లాడకపోతే తెలుస్తుంది సార్. చెప్పండి, ఇప్పుడు నేను ఒక మంచి సినిమా అని చేసి నేను చెప్పకపోతే ఎవరికి అది తెలుస్తుంది సార్? ఇప్పుడు సింపుల్ అనుకుందాం, మీరు అన్న మాటే ప్రకారం మేము కాలాన్ని తిరిగేసాం సాంగ్ రిలీజ్ చేసాం సార్. సాంగ్ చాలా బాగుంటుంది, మీరు చూస్తే ఏ చిన్న సినిమాలో ఈ మధ్య కాలంలో ఎవరు అటెంప్ట్ చేయలేదు. అది సినిమాలో ఉండదు, సినిమాలో వేరే సీన్లో వచ్చే సాంగ్ అది. మేము దాన్ని ఒక మ్యూజిక్ వీడియో లాగా చేసి చాలా పెట్టి చేసాము. ఆ లెక్కన కంటెంట్ స్పీక్ అయితే అంత మంచి కంటెంట్, అంత మంచి సాంగ్, అనురాగ్ గారు అంత బాగా పాడారు, ఇప్పటికే వెళ్ళిపోవాలి కదా సార్ జనాల్లోకి. మరి ఎందుకు వెళ్ళలేదు సార్? సార్ ఈ రోజుల్లో నీ కంటెంట్ ఎంత బాగున్నా నువ్వు మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడకపోతే తెలియదు. ఓకే, రిలీజ్ అంటే కాంపిటీషన్లో రిలీజ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ప్లానింగ్ మీ వైపు నుంచి ఏమైనా చేసుకున్నారా? ముందు ప్రీమియర్స్ వెయిటింగ్ కానీ కొంతమంది షోలు చూడటం కానీ? ప్రీమియర్స్ ప్లాన్ చేసుకుంటున్నాం సార్, సెకండ్ నుంచే పడతాయి సార్ ప్రీమియర్స్. మినిమం మేము 5 to 10 నమ్మేది వర్డ్ ఆఫ్ మౌత్ నమ్ముతున్నాం సార్. జనాలకు చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. దాని తగ్గట్టే ప్లానింగ్ జరుగుతున్నాయి సార్. వచ్చే ఆడియన్స్ కి మీరు ఏం చెప్తున్నారు? ఓపెన్ మైండ్ తో రావాలా, ఎలా ఈ సినిమా చూడాలనుకుంటున్నారు చెప్పేసి? సార్ నేనైతే ఇంతకుముందు చెప్పిన దానికి స్టిక్ అయి ఉన్నాను సార్. మీరు ఒక లవ్ స్టోరీలో, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలో, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చూసేటప్పుడు మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారో దానికి ముంచే పెట్టుకోరండి. అంటే నేను అనేది సార్, ఇప్పుడు మేము కొత్త ఉన్నాము, మా మొక్కలకు తెలియదు, ఇదో చిన్న సినిమా అనే భావన తీసేసి మీరు ఒక మంచి సినిమా చూడబోతున్నారు. మీరు చూసిన ఇప్పటి వరకు కొన్ని సినిమాలు చూసుంటారు, సో లిస్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అందులో డెఫినెట్లీ ఫిల్మ్ చేరబోతుందనే కాన్ఫిడెంట్తో రండి. మేము మిమ్మల్ని 0.01% కూడా ఈ డిసప్పాయింట్ చేయము, అది 100% సార్. అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు కదా, ఏంటి ఆర్టిస్ట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు ఎందుకని? సార్ కావాలని పెట్టలేదు సార్, ఇది కావాలని తీసుకున్న డెసిషనే సార్. మా యూస్పీ అది సార్, ఒక ఫ్రెష్ స్టోరీని కొత్త వాళ్ళతో చెప్తేనే బాగుంటుంది సార్. శివ గారు, ట్రైలర్ చాలా బాగుంది అండ్ మీ స్పీచెస్ కూడా బాగున్నాయి. బేసిక్గా ఏంటంటే September 4th ప్రభాస్ గారి డైరెక్టర్, ప్రొడ్యూసర్గా, అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్ బాయ్ హీరోగా వస్తున్న సినిమా వస్తుంది. మరి అదేంటి, ఏమైనా కాంపిటీషన్ ఏమన్నా అవుతుంది అనుకుంటున్నారా? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా మీకు? సార్ మా హీరోయిన్ మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం, దీనికి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఆ ఫిల్మ్ ప్రభాస్ గారి ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అయితే ఈ ప్రభాస్ గారి ఫ్యాన్ గర్ల్ సినిమా. సో మా ఆయన కథలు కూడా ప్రభాసే అన్నారు, మా వాళ్ళు నాకు కూడా సపోర్ట్ చేస్తారు. అక్కడ ఎంత సపోర్ట్ చేస్తారో మా వాళ్ళు నాకు కూడా అంతే సపోర్ట్ చేస్తారు. సో డైరెక్టర్ గారు, బేసిక్గా ఏంటంటే సినిమా లాస్ట్లో
అంటే ఒక హ్యాపీ ఎండింగ్తో ఎండ్ అవుతుందా లేకపోతే సాడ్ ఎండింగ్తో ఎండ్ అవుతుందా సినిమా అనేది ఎట్లా ఉంటుంది? ఎమోషన్ అయితే ఉంటుంది బ్రో. అది సాడా హ్యాపీయా అనేది అది నేను ఇప్పుడు రివీల్ చేయలేను. సార్ డైరెక్టర్ గారు, సార్ సార్ చెప్పండి సార్. డైరెక్టర్ గారు, సార్ ఎవరికి బిడ్డ వాళ్ళకి ముద్దు అన్నట్టుగా మీ సినిమా మీకు ముద్దే, మేము కాదనం. సో మీ కాన్ఫిడెన్స్కి మేము అభినందిస్తూ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సీన్స్ అట్రాక్ట్ అవుతారు, లవ్వా ఎమోషనలా, ఏ సీన్స్కి బాగా? సార్ నేను అలా సినిమాని డివైడ్ చేసి చూడండి సార్. నేను కథ రాసుకుంది ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి సీన్ వర్క్ అవుతుందని రాసుకుంటాము. ప్రతి సీన్ ఆ జర్నీలో భాగమే, కంటెంట్లో భాగమే. ప్రతి సీన్ పేలుతుందనే రాసుకుంటాం. కాబట్టి సినిమా మొత్తం మిమ్మల్ని 10 సీన్లు ఉంటే 10 సీన్లు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. 10 సీన్లు బాగా తీసారా అనిపిస్తుంది. అది సార్. సాంగ్స్ పరంగా యూత్కి ఎంత అట్రాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇందాక చూపించే ట్రైలర్ బిట్స్ చూస్తే కొన్ని ఓల్డ్ ఏజ్ గెటప్లో కనిపించినాయి. అవును సార్. అవి ఎమోషనల్గా ఎట్లా ఉంటాయి అసలు సినిమాలో? ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది సార్. నేను అదే చెప్పాను, బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ అని పెట్టిన ఉద్దేశము. మా సినిమా చిన్నది, బట్ మా సినిమాలో ఉన్న ఎమోషన్ చాలా పెద్దది. యూనివర్సల్ ఎమోషన్ ఉంది, చాలా పెద్ద ఎమోషను. సో ఈ లాస్ట్ డికేడ్ అని పెట్టడానికి కూడా రీజన్ మేము ఏదో ఎవరితో కంపేర్ చేసుకోవడము, మేము కనబడాలి ఇది అని కాదు. లాస్ట్ వచ్చిన 10 డికేడ్లో ఆ జాబితాలో మా సినిమా కూడా యాడ్ అవుతుంది అన్న నమ్మకంతో, గుర్తుండిపోతుంది అన్న నమ్మకం సార్. అది జనాలు డిసైడ్ చేస్తారు సార్. హీరో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీరు రవితేజ గారు ఫ్యాన్ అని చెప్పారు. నాకు ట్రైలర్ అది చూసుకుంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గుర్తొచ్చింది రవితేజ. దానికి దీనికి ఎంతవరకు సంబంధం ఉంది? నెక్స్ట్ యాక్చువల్గా ఇది ఒక్క సంజు ఒక పెయిన్ అని అర్థమవుతుంది సినిమా త్రూ అవుట్. అయితే లాస్ట్కి వెళ్ళాక సంజుని తిట్టుకుంటారా ఏంటి సార్? దీనికి నేను ఒక వేరే రకంగా ఆన్సర్ చేస్తాను సార్. పాయింట్ సార్, ఇప్పుడు మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము. మనందరికి ఒక ఎమోషన్ ఉంటుంది. మనకు ఎలా ఉంటుందంటే మనం డబ్బులు సంపాదించాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మన భార్య పిల్లలకి ఇబ్బంది రాకూడదు అనే పాయింట్లో మనం దాంట్లో పడిపోయి మనం కొన్ని వాళ్ళ టైంని, వాళ్ళ ప్రీషియస్ టైంని మనము ఎంకరేజ్ చేయం. అంటే ఎట్లా చెప్పాలంటే మనం వాల్యూ ఇవ్వం. అలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది సార్. పాయింట్ అది సిచ్యువేషన్ సార్. మీరు వాడిని తిట్టుకుంటారా, లేకపోతే వాటితో జాలి చూపిస్తారా, లేకపోతే అయ్యో పాపం వాడి లైఫ్లో ఇలా అయ్యిందే, లేకుండా ఉంటే ఇంకా బాగుండేది, మంచోడు వాడు పాపం అనవసరంగా అనే ఫీలింగ్ వస్తుందా అనేది ఇంకా మీరు చూసాక మీరే డిసైడ్ అవ్వాలి సార్. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్ మీకు. ట్రైలర్ చాలా బాగుంది సార్. నా ఆటోగ్రాఫ్కి దీనికి సంబంధం లేదు సార్. ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో యాక్చువల్గా ఇందాక అంటే హీరో గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. అంటే డైరెక్టర్ గారు చాలా కామ్గా ఉంటారు. షూటింగ్ టైంలో కూడా చాలా సీన్స్ చేసిన తర్వాత లాస్ట్కి ఇలా ఫీల్ అవుతారు, అలా చేస్తే బాగుండేది కదా అని. సో యాజ్ అ డైరెక్ట్ సీన్స్ కాదు సార్, నేను అదే షూటింగ్లో ఇప్పుడు బేసిక్గా మనం 4 సీన్స్ అనుకుంటాం కదా సార్. మనం అనుకున్నట్టు ఎప్పుడు సీన్స్ జరగవు. వర్షం పడవచ్చు, లేకపోతే డిఫరెంట్ సినారీస్ కావచ్చు. బట్ మనకైనా చిన్న సినిమా కాబట్టి ఒక టార్గెట్ ఉంటుంది. పర్ డేలో 3 ఫిల్మ్స్ 3 సీన్స్ 4 సీన్స్ తీయాలని చెప్పని మనోడు నేను టెన్షన్ పడిపోతా ఉంటా. ఒక 2 సీన్లు అయ్యాయి, మధ్యాహ్నం సాయంత్రం అయిపోతుంది, ఇంకో 1 hour ఉంది, ఈ సీన్లో అవ్వాలి అట్లీస్ట్ అని చెప్పి నేను టెన్షన్ పడిపోతుంటా. బట్ మనోడు చాలా కూల్గా, కంపోజ్డ్గా, అంటే ఎందుకంటే చూపిడు పొరపాటును కూడా ఫ్రస్ట్రేషన్ కానీ అది కానీ చూపిడు. బట్ అయ్యి ఉంటే బాగుండేది అని ఇట్లా పిసుకుంటా ఉంటారు కదా చేతులు, అయిపోయి ఉంటే బాగుండేది అలా. అదే అంటున్నాను డైరెక్టర్ గారు. అంటే ఈ సినిమాకి అయితే ఇంతవరకు ఓకే, కానీ నెక్స్ట్ సినిమాకి మీరు కాన్ఫిడెంట్గా అంటే చెప్పేసేయండి. అంటే హీరో గారు ఎవరికైనా కానీ ఏదైనా డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే డైరెక్షన్ స్ట్రాంగ్ ఉంటేనే ఈ సినిమా కూడా కొంచెం ముందుకు వెళ్తుంది కదా. మనోడు చాలా స్ట్రాంగ్ సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మనోడు పాయింట్ ఏంటంటే అన్అవైలబుల్ సర్కమ్స్టాన్సెస్ వస్తే నేను చెప్పే పాయింట్ తప్ప, మనోడు ఎంత స్ట్రాంగ్ లేకపోతే శేఖర్ చంద్ర గారిని ఒప్పించి ఇంత మంచి మ్యూజిక్ తీసుకుంటారు సార్. అది మ్యూజిక్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ పైన డిపెండ్. మీరు చూపించే విజువల్స్లో ఇందులో చూసినట్టయితే 2 హీరోయిన్లు కనిపిస్తున్నారు. సో ఏంటిది? అండ్ ఈ హీరోయిన్ నీ దగ్గర నుంచి హీరోయిన్స్ గురించి క్వశ్చన్ వస్తుందని. బట్ సరే, మన హీరోయిన్స్ 2 ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. మన లైఫ్ మనం మూవ్ ఆన్ అవుతూనే ఉంటాం. బట్ కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, కొన్ని ఫీలింగ్స్ మనతో పాటు క్యారీ అవుతుంటాయి. ఫర్ ఏ టైం బీయింగ్ మనం మర్చిపోవచ్చు, బట్ ఏదో ఒక పాయింట్లో ట్రిగర్ అవుతాయి. సో అలాంటి ఒక ఎమోషన్ సంజు లైఫ్లో ఉంది. అది ఏంటి అని సినిమాలో చూడాలి బ్రో. ఓకే, అంటే ఈమె కూడా యాక్ట్రెస్ కదా సినిమాలో. అవును. మరి మాతో పాటు కూర్చోబెట్టండి. ఏమో బ్రో, అంటే బేసిక్గా నువ్వు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నావు కదా పరిచయం చేయలేదని చెప్పని, అట్లీస్ట్ నీ పక్కన కూర్చోలేదు. లేదు శ్వేత గారు, మీరు గుండు గీసుకుంటా అన్నారు కదా, ఒకవేళ నిజంగా అలాంటి పొజిషన్ వస్తే నిజంగా తీసేస్తారా?
ఆ పొజిషన్ రాదనే కదండి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిలబెట్టుకుంటాను. చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శివ గారు, హాయ్, దిస్ Hi, ఇస్ sir. చరణ్ టాక్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సాంగ్ నేను ముందే చూశాను. వెళ్ళలేదు కదా అని మీరు అనుకున్నారు, కానీ చాలా మందికి వెళ్ళింది మీ సాంగ్. చాలా బాగున్నాయి విజువల్స్. థ్యాంక్ యూ బ్రో. బట్ ఏంటంటే ఈ మధ్య కాలం వచ్చిన సినిమాలు హిట్ గానీ ఫ్లాప్ గానీ ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. బట్ మీ సహా ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? అదే సార్, సార్ చాలా రోజులైంది తెలుగులో ఇంత మంచి సినిమా వచ్చి ఒక సార్ ఫ్యామిలీ ఎమోషన్స్ మించిన సినిమా లేదు సార్. అది కామెడీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ ఎమోషన్స్తో వచ్చి కామెడీతో అంత పెద్ద హిట్ కొడుతున్నారు. మన సినిమా ప్యూర్ ఎమోషన్ సార్, అండ్ ఫ్యామిలీ డ్రామా. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా కానీ మేము అనుకున్నట్టుగా ఫ్యామిలీస్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయితే నేను చెప్తున్నాను సార్, టికెట్ మొక్క దొరకదు. శనివారం సాయంత్రానికి టికెట్ మొక్క దొరకదు. సో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, మీ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. బట్ కరెక్టే సార్. బట్ ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సార్ ఈ కాన్ఫిడెన్స్ ఏదో ఇప్పుడు రాలేదు సార్. నేను 3 months బ్యాక్ ఫస్ట్ కాపీ చూసినప్పుడే చెప్పాను సార్. నేను ఈ కంటెంట్ విన్నప్పుడే నాకు తెలుసు సార్, ఒక సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకి మేకింగ్లోనే అర్థమైపోతుంది సార్. కొన్ని సీన్స్ మేము చేసుకుంటూ వస్తున్నప్పుడే మాకు అర్థమైపోయింది ఈ సినిమా కష్టంగా కొడతామని. అండ్ మేము ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అయింది సార్. అదే సార్, మేబీ ఐ మే ఫెల్ట్ ఓవర్ కాన్ఫిడెంట్, బట్ September 4th ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను సార్. మీరందరూ కూడా కొంచెం ఏంటి ఇలా ఉన్నాడు అనే ఫీలింగ్ రావచ్చు, బట్ మీరందరితో కూడా నేను మాట్లాడతాను సార్ September 4th. మీరందరూ కూడా నీ కాన్ఫిడెన్స్ నిలబడింది అంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. మీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా డైరెక్టర్ ఇక్కడే. సో మీ కాంటెంట్ బాగుంది అండ్ ఇప్పుడు ఆడియన్స్ చాలా జడ్జ్మెంటల్గా ఉంటారు సార్. లైక్ ఇది థియేటర్కల్ ఫిలిం, ఇది ఓటీటీ ఫిలిం, దే కేటగరైజ్ చేసుకుంటారు. ఇది ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అండ్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఆడియన్స్ వస్తారు. సో సహా అనేది ఇట్స్ ఓటీటీ ఫిలిం, తర్వాత ఎప్పుడైనా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ ఆ రోజు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా రిగ్రెట్ అవుతారు సార్. థియేటర్లో చూడలేదని రిగ్రెట్ అవుతారు. ఒకసారి ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం ఈ ఎమోషన్ నేను థియేటర్లో చూసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. బట్ సార్ అదే ఆడియన్స్ డిసైడ్ అయితే అది మనం ఏం చేయలేము సార్. అది మా కంటెంట్, ఇంకా వాళ్ళని ఆ కంటెంట్ చూసి వాళ్ళకి ఓటీటీలో చూడాలనిపించింది అంటే మనం ఏం చేయలేము సార్. అది థియేట్రికల్గా ఈ సినిమా నడుస్తుంది. వాళ్ళు వన్స్ ఓటీటీలో చూసాక డెఫినెట్గా రిగ్రెట్ అవుతారు. ఇది థియేటర్లో చూసి ఉండాల్సిందే. అరే ఇలాంటి ఎమోషన్ నేను ఎక్స్పీరియన్స్ చేయను. నేను అదే సార్, సహా ఇస్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎమోషన్స్. ఒక ఎమోషన్ని మీరు క్యారీ చేస్తారు. అది నేను పదే చెప్తున్నాను. అదే సినిమా చూసాక ఆ ఇంపాక్ట్ మీకు ఆ రోజు డెఫినెట్గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి డిస్కస్ చేస్తారు, లేదా పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ సినిమా ఏంట్రా సినిమా, అట్లీస్ట్ మీరు ఒక 2-3 సీన్లనే డిస్కషన్ పెడతారు సార్ ఇంటికి వెళ్ళి సినిమా చూసి. అందుకే పొరపాటు ఒక్కరు రాకండి సార్ థియేటర్కి. కలిస్తే ఫ్రెండ్స్తో రండి, లేదంటే లవర్తో రండి, లేదా వైఫ్తో రండి. ఒక్కరు వస్తే మాత్రం మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్తారో ఎటు వెళ్తారో తెలీదు. అదైతే నేను గ్యారంటీగా ఇస్తాను సార్. ఆ ఇంపాక్ట్ అయితే మీ మీద ఉంటుంది. ఓకే అండి, అది ఇందాక చెప్పారు కదా శివ గారు, మీరు మాట్లాడుతూ ఇందాక అన్నారు కదా, లైక్ అంత గ్రూప్లో వచ్చినప్పుడు హిట్ కొడితే ఇండస్ట్రీ మొత్తం మన సైడ్ చూస్తుంది. అది వన్ కైండ్ ఆఫ్ ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ అదే దానికి కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అంత ఫ్లోలో వచ్చి కొట్టుకెళ్ళిపోతే మంచి సినిమాని మీరే కిల్ చేసుకున్నట్టు. ఇట్స్ రిలీజ్ డేట్ అనేది కూడా మ్యాటర్, లైక్ 4th అనేది. సో 4th అని ఎందుకు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు సార్? 4th అని మేము ఎప్పుడో ఫిక్స్ అయ్యాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు కాదు సార్, అది మేము 4th అని మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. మేము ఒక 3-4 months బ్యాక్ మేము September 4th వస్తున్నామని ఫిక్స్ అయ్యాం. మేము అన్ని పనులు మాకు అక్కడ టైం వస్తుందని చెప్పని. అండ్ పాయింట్ సార్, ఎస్ సార్ సినిమాలు ఉన్నాయి సార్, నేను కాదనట్లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే మీరు గమనిస్తే ఆ సిచ్యువేషన్లో అక్కడ September 4th వస్తున్న సినిమాలు మాది డిఫరెంట్ జోనర్ సార్. మా జోనర్ డిఫరెంట్, మీకు అర్థం కాదు. బ్రహ్మవరుస వెనక ఉంది, అలా నరేశ్వర్ కామెడీ అది ఆయన మళ్ళీ కామెడీ కంబ్యాక్ వేస్తున్నారు. అది సూపర్ హిట్ అవుతుంది పక్కాక. రోమాంచకం ఉంది, సందీప్ రెడ్డి గారి పేరు ఉంది, అది ఖచ్చితంగా రామ్ కష్టంగా ఆడుతుంది. మాది నేను చెప్తున్నాను సార్, మాది ఫ్యామిలీ ఫిల్మ్ సార్, విత్ అన్నీ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ ఎమోషన్తో కరెక్ట్గా ఉన్న సినిమా సార్. అది పాయింట్. అప్పుడు ఒక 3-4 సినిమాలు హిట్ అయ్యి ఆడియన్స్ ముందు ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చూడాలనిపిస్తే చూస్తారు కదా, మన బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా వాళ్ళకి. సార్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా సార్, చాలా సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి కదా సార్. సార్ సినిమాలు బాగుంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వెళ్తారు సార్. పోలీస్ శుక్రవారం వాళ్ళు చూసిన శనివారం మర్చి వస్తారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో మ్యామ్. ఐ థింక్ అంతకుముందు మీరు చాలా మూవీస్ చేశారు. ఐ మీన్ లైక్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్లో అట్లా చేశారు. సో ఇది మీ ఫస్ట్ మూవీ కదా, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్ మ్యామ్? అంత చిన్న క్యారెక్టర్స్ చేసి ఒక్కసారిగా లీడ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అందరికీ ఛాన్స్ రాదు, బట్ నాకు వచ్చింది అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ వీళ్ళతో వర్క్ చేయడం నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు డెబ్యూ ఫిల్మే
ఇంత మంచి టీంతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. వీళ్ళందరూ టీం కాదు చెప్పాలంటే, వీళ్ళందరూ నా ఫ్యామిలీ లానే వర్క్ చేసాం మేము. సో చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. హీరో గారు సో సాంగ్ చాలా బాగుందండి. ఫస్ట్ టైం యాక్చువల్గా అలా బ్లాక్ సారీ అలా ప్లెయిన్ సాంగ్స్ చాలా వస్తుంటాయి, బట్ అలా కట్ అవ్వడం కానీ అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎప్పుడు అలాంటి వాటిలో అమ్మాయి బాగుంటుంది అనిపించేది, బట్ ఫస్ట్ టైం మీరు చాలా బాగున్నారు దాంట్లో. మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్, అది మా టీం విన్నారా సార్? బేసిక్గా ఎంతసేపు హీరోయిన్గా ఫ్యాన్స్ మా టీం అంతా, నాకు అసలు దేకను కూడా దేకరు. రే చూడండి, లేదు చాలా బాగుందండి. సో సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఓన్లీ ఫర్ ఇది ప్రమోషన్ పర్పస్ కానీ ఇట్లా ఏమైనా రిలీజ్ చేశారు? సో ఇలాంటి మేకింగ్ సాంగ్ అయితే ఇది ఒకటే అండి, రిమైనింగ్ అన్ని సినిమాలో సాంగ్స్. సాంగ్ సినిమాలో మెయిన్ ఎమోషన్ అండి సాంగ్. సో అందుకే దాన్ని బయటికి రివీల్ చేయలేం కాబట్టి మ్యూజిక్ వీడియో చేసి రిలీజ్ చేసామండి. రివీల్ చేసే స్టోరీ అర్థమైపోతుంది. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ లుక్స్ కూడా ఫేజెస్ ఒక స్కూల్ స్టేజ్ నుంచి చూపించారు. సో దానిలో కూడా మీరు చాలా సూట్ అయ్యారు. బేసిక్గా ఒక దానిలో ఉంటే ఇంకొక దానిలో సూట్ అవ్వరు అట్లా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఈ చూసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ నాకు మీరైతే చాలా బాగా చేశారు అనిపించింది, బాగా సూట్ అయ్యారండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హీరోయిన్ గారు, మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మామూలు విషయం కాదు, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒకవేళ సినిమాలో ఒకవేళ ఏమైనా మిస్ మ్యాచ్ అయితే మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళకపోతే మీ రియాక్షన్ ఏంటి, అంటే ఏం చెప్తారు? అంటే నెక్స్ట్ మూవీకి నేను ఇందాక నెక్స్ట్ మూవీ అంటే ఒకవేళ నెక్స్ట్ మూవీకి ఏదైనా మళ్ళీ ఇలాంటి ప్లాన్స్ ఏం చేయకుండా ఉంటారా, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంకా ఇచ్చుకొని ఉంటారా? నెక్స్ట్ సినిమా రాకపోతే సో ఇందాక చెప్పినట్టు నేను ఈ ఆ స్టేట్మెంట్ నేను అంటే గుండు తీసుకుంటాను అన్నాను కదా, ఆ పరిస్థితి ఇందాక కూడా అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ పరిస్థితి రాదు, అది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే మా కథలో ఉన్న దమ్ము అట్లాంటిది. సో ఖచ్చితంగా ఏ ఎఫెక్ట్ ఉండదు, మీరు చూస్తారు September 4. 100% ఆ సిచ్యువేషన్ రాదు. హీరోయిన్ గారు, అదే యాక్చువల్గా మీరు ఇందాక నుంచి అదే ఒకవేళ మీకు నచ్చకపోతే అమీర్పేటలో గుండె కొట్టుకుని తిరుగుతానని చెప్పి స్టేట్మెంట్ కాదు, సెంటర్లో నించుంటాను స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ హిట్ అవుతే ఏం చేస్తారు? హిట్ అయితే ఆడలు పడతాను, మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ బ్లాక్ శారీలో సరిపోతాను, ఇంకేం అక్కర్లేదు. ఆ బ్లాక్ శారీలో వచ్చి కనిపించండి సరిపోతుంది. బ్లాక్ శారీ కట్టుకొని వస్తుంది. డైరెక్టర్ గారు, శివగారు సార్ ట్రైలర్ మొత్తంలో చూసుకున్నట్లయితే సహా గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు దానికి ఇక్కడ ఒక చిన్న మార్క్ హైలైట్ చేస్తారు కదా. సో అంటే అదేమైనా అది సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, దాన్ని కూడా అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ప్రామినెంట్ ఇది ఉంది దానికి. గమనిస్తే ఆ పోస్టర్లో కూడా ఉందండి. శివగారు, ట్రైలర్ చాలా బాగుందండి. ఇందాక మీరు చెప్పారు కదా కంటెంట్ కన్నా మనం సినిమా గురించి మాట్లాడుకోవాలని చెప్పి. సో మీరు చెప్తున్నప్పుడు నాకు అల్లు అర్జున్ సినిమా గుర్తొచ్చింది. సో జ్వర సినిమాలు చెప్తారు కదా డైలాగ్, అట్లా అనిపించింది. అంటే మీ ట్రైలర్ కంటెంట్ కన్నా మీరు మాట్లాడే స్పీచ్లు ఎక్కువ వైరల్ అయిపోతారు రేపటి నుంచి. ఏమో సార్ చూద్దాం. అంటే ఇప్పుడు రేపు పొద్దు నుంచి మీకు సినిమా హిట్ అయినా పట్ అయినా దీని గురించి మాత్రం ఖచ్చితంగా స్పీచ్లు అయితే వైరల్ అవుతాయి. అంటే ఇంటెన్షన్ గా చెప్పారా లేకపోతే ఎమోషన్ బస్టే చెప్పారా? సార్ ఇంటెన్షన్ గా చెప్పలేదు, ఏదో వైరల్ చేయాలని చెప్పని. నాకు కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎమోషనల్గా చెప్పాను నేను. అంటే సార్ నేను స్టిక్ అయి ఉన్నాను సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే సార్. నేను అంటే ఏదో చెప్పేయాలి ఫ్లూక్గా చెప్పలేదు సార్. నేను చెప్పే ప్రతి మాట నేను 100% కాన్షియస్తోనే చెప్పాను. నేను స్టిక్ అయి ఉన్నాను. September 4th నేను ప్రూవ్ చేసుకుంటాను. అది సార్ చాలా రేర్గా వస్తాయి సార్ మంచి సినిమాలు. ఎవ్వరూ ఈ సినిమా బాలేదు ఆ సినిమా బాలేదు అనే క్వశ్చనే లేదు. ఒక 2 days ఆ ట్రాన్స్లో ఉంటారు ఆ సినిమా చూసిన తర్వాత. అంత గట్ ఫీలింగ్ ఉంది కాబట్టి అంత గట్టిగా మాట్లాడుతున్నాను సార్. అంటే ఇందాక కూడా అన్నారు కదా 50 కోట్లు వస్తే మీరు థియేటర్లు ఇవ్వండి అని చెప్పి. అవును సార్. సో అంటే దాని మీద స్టిక్ అనే ఉన్నారా? స్టిక్ అనే ఉన్నాను సార్. నేను మాకు కానీ మంచి థియేటర్స్ ఇచ్చి ఫస్ట్ డే వర్డ్ ఆఫ్ మౌత్, మేము అనుకున్న వర్డ్ ఆఫ్ మౌత్ ఖచ్చితంగా వస్తే సార్ ఫ్యామిలీస్ ట్రిగ్గర్ అవుతారు సార్. ట్రిగ్గర్ అయితే మీకు థియేటర్ చెప్తున్నా కదా సార్, ఫ్యామిలీస్ని మించిన ఆడియన్స్ ఎవరున్నారు సార్? ఫ్యామిలీస్ అంటే మనందరం కూడా ఫ్యామిలీసే కదా. ఇంకంతా గ్రూపులుగా వస్తారు. అంత మంచి సినిమా సార్. నేను స్టిక్ అయినాను సార్. కరెక్ట్గా మాకు థియేటర్స్ ఇచ్చి మాకు కానీ మా బ్యాక్ కానీ నిలబడుకుంటే మేము కష్టంగా కొడతాం సార్. ఆ గ్రాస్ 50 crore గ్రాస్ కష్టంగా కొట్టి చూపిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ